ఐదేళ్ల బాలుడిపై సవతి తల్లి అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురిచేసింది. సొంత బిడ్డలా చూసుకోవాల్సిన పిల్లాడిపై రాక్షసంగా ప్రవర్తించింది. కాస్తైనా కనికరం లేకుండా బాలుని దారుణంగా హింసించింది. అసలేం చేసిందంటే, మధ్యప్రదేశ్లోని గునా జిల్లాలో రజియా బానో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. అయితే రజియాకు ఇది రెండవ వివాహం. తన భర్త మొదటి భార్యకు కొడుకు కూడా వీళ్లతో కలిసి ఉంటున్నాడు. అతనితో 5 ఏళ్లు కాగా బాలుడు నిద్రలో మంచంపై మూత్ర విసర్జన చేశాడు. దాంతో కోపంతో ఊగిపోయిన రజియా బాలుడిపై దాడికి దిగింది. అతని తుంటి, మణికట్టు, ప్రైవేట్ భాగాలు, గడ్డంపై వేడివేడి గరిటెతో కాలిన గాయాలు చేసింది. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో పిల్లాడి తండ్రి, అమ్మమ్మ జోక్యం చేసుకొని బాలుని చికిత్స కోసం బినాగంజ్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడికి పలు చోట్ల కాలిన గాయాలయ్యాయి. అమ్మమ్మ ఫిర్యాదు మేరకు రజియా బానోపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. రజియా బానో తన చర్యలకు సంబంధించి చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలను ఎదుర్కొంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.